మా పర్యావరణాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మా శ్రమజీవులైన గీతా కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేసే అద్భుతమైన కార్యక్రమాన్ని చూడటం గౌరవంగా ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోరపట్లలో నిర్వహిస్తున్న విస్తృత ఈత చెట్ల తోటల పెంపకం ప్రభుత్వ పథకాలు స్థిరమైన ఉపాధిని ఎలా సృష్టించగలవో, సాంప్రదాయ వృత్తులను ఎలా ప్రోత్సహించగలవో చూపే గొప్ప ఉదాహరణ. ఈ కార్యక్రమం కింద తవ్వకం, మొక్కలు నాటడం, నీరు పోయటం, సంరక్షణ మొదలైన ప్రతి దశకు ఆర్థిక సహాయం అందించబడింది. ఇది ఈత చెట్ల పెరుగుదలను నిర్ధారించడమే కాకుండా మా ఉపాధి కోరుకునే కార్మికులకు స్థిరమైన ఉపాధిని కల్పిస్తుంది. జిల్లా కలెక్టర్, డిఆర్డీఓ మరియు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది నిపుణుల పర్యవేక్షణలో మొత్తం 3000 ఈత చెట్లు నాటబడ్డాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈత మొక్కలు గీత కార్మిక సంఘానికి ఇవ్వడం జరిగింది. 3000 మొక్కలు. వాటికి కూడా ప్లాంటేషన్, సాసరింగ్, వాటరింగ్ గురించి డబ్బులు కూడా వాళ్ళకు ఈ పథకం కింద ఇవ్వడం జరిగింది. ఈ పథకం నుంచి గ్రామంలో 20 నుంచి 25 గీత కార్మిక సంఘాల కుటుంబాలు ఆర్థికంగా లాభోపేతం పొందుతాయని ఆశిస్తున్నాం. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రశంసనీయమైన అంశం గీతా కార్మికుల సంఘం ఏర్పాటు చేయటం. ఇది వారికి స్థిరమైన ఉపాధిని, స్థిరమైన ఆదాయ వనరును అందించింది. ఒక్కో ఈత చెట్టు పరిపక్వమైన తర్వాత రోజుకు 5 లీటర్ల కల్లిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 3000 ఈత చెట్లు కలిపి తీసుకుంటే ఇది గీతా కార్మికులకు భారీ ఆర్థిక ప్రయోజనాలను అందించగలదు. పారిశ్రామిక సహకార సంఘం బోర్పట్ల, మండల హత్నూర, జిల్లా సంగారెడ్డి. ఇక్కడ ఉపాధి ద్వారా 3000 చెట్లను పెంచడం జరుగుతుంది. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల లోపల మాకు కళ్ళు కూడా వృత్తి ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. మా ఉపాధి 20 కుటుంబాలు దీని మీద ఆది జీవనాధారపడి బ్రతుకుతాం కాబట్టి మాకు మంచి జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గ్రామ నర్సరీలో 500 ఈత మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం సాంప్రదాయ జీవనోపాధిని కాపాడటంతో పాటు పర్యావరణ సమతుల్యతను పెంపొందించే ప్రతిష్టాత్మక ప్రభుత్వ లక్ష్యంతో పూర్తిగా అనుసంధానించబడింది. ఈ విధంగా ఉపాధిని కల్పించడం ద్వారా మాత్రమే కాకుండా గీతా కార్మికుల ఆర్థిక స్వాలంబనను కూడా నిర్ధారించగలుగుతున్నా. సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సహాయంతో కలిపి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయగలమని ఈ కార్యక్రమం స్పష్టం చేస్తుంది. ఈ విధమైన కార్యక్రమాలను మనమందరం కలిసి ప్రోత్సహించుకుందాం. వాటి విజయానికి కృషి చేద్దాం. పచ్చటి, ఆర్థికంగా బలమైన, స్వయం సమృద్ధ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములమవుదాం.